హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిణి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కంప్యూటర్ పెళ్ళి కథను విందామండి. ఏమండి, ఇప్పటికీ 15 రోజుల నుంచి కూర్చున్న చోటికి టీలు కాఫీలు పంపిస్తున్నాను. గంటలు గంటలు అలా దాని ముందు కూర్చుంటున్నారు కానీ ఒక్కటి కుదరలేదా? అసలు మీరు నిజంగానే అన్నీ చూస్తున్నారా, లేక నా పోరు పడలేక అలా కూర్చొని చూస్తున్నట్లు నటిస్తున్నారా? కాఫీ కప్పు తెచ్చి కంప్యూటర్ టేబుల్ పక్కన పెడుతూ దండకం ప్రారంభించింది పరమేశ్వరి. అబ్బా, కాసేపు నీ గోల ఆపు పరా. గుక్క తిప్పుకోకుండా అలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ నా బుర్ర పనిచేయాలా? విసుక్కున్నాడు సోమేశం. అదే అనద్దన్నాను. ఏమిటా పిలుపు పరా కురా అంటూ? చిన్నప్పుడు అలా పిలిస్తే ఎప్పటికీ అలాగే పిలవాలా ఏం? అందుకే మేనత్త కొడుకు ఒక మొగుడేనా అన్న సామెత పుట్టింది. అదే పై సంబంధం మనిషి అయితే పరమేశి ఈసి అంటూ ముద్దుగా పిలుచుకునేవాడు. అసలు ఈ అమ్మమ్మలు బామ్మలు ఉన్నారే, వాళ్ళననాలి. వరస కలిస్తే చాలు ఉయ్యాల్లో పిల్లని పట్టుకొని నీకు పెళ్ళాం పుట్టిందిరా అని చెబుతూ ఉంటారు. ఆ కుర్రాడు ఏదో రబ్బరు బొమ్మను చూసినట్లుగా దానికేసి చూసి బోసి నవ్వు నవ్వుతాడు. ఉయ్యాల్లో పెళ్లి కూతురు, చంకలో పెళ్లి కొడుకు. పెద్దయ్యాక వాళ్ళ ఇష్టాయిష్టాలు తెలుసుకుని మాట్లాడదాం అన్న మాటే లేదు. అంతా వాళ్ళిష్టమే. కనడం, పెంచడం, పెళ్ళి అంతా. ఆ తర్వాత మాత్రం వాళ్ళ అదృష్టం, వాళ్ళ కర్మ అని వదిలేస్తూ ఉంటారు. పుట్టినప్పటి నుంచి చూస్తూ, కలిసి ఆడుతూ, కలిసి పోట్లాడుతూ ఒక్కచోటే పెరిగిన వాళ్ళకి రోజుకు 10 సార్లు వీళ్ళు కాబోయే మొగుడు పెళ్ళాలు అంటూ అన్నిసార్లు అనేసరికి వీళ్ళు కూడా ఓహో మేము కాబోయే మొగుడు పెళ్ళాలు అంటూ అనుకుంటూ ఉంటారు. ఇక జీవితంలో కొత్తదనం ఏముంటుంది? పెళ్ళినాడు కూడా ఆ మాటలు అరిగిపోయిన గ్రామ్ ఫోన్ రికార్డులా ఉంటాయి. ఆ రోజు కొన్ని గడియలు తప్ప ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ అంటారే, అలాగా కట్టి విడిచేసిన మాసిపోయిన గుడ్లల్లాగా విని విని విసిగిపోయిన పాత మాటలే. కాఫీ కప్పుతో మంచం మీద కూర్చుంటూ అంది పరమేశ్వరి. ఓయ్ ఓయ్, అయిందా నీ దండకం? పిచ్చిదానా, నీకింకా బుద్ధి రాలేదే, ఇంకా చిన్నపిల్లవే. పరా అన్నా, పరమేశి అన్నా, ఈసి అన్నా పిలుపులో ఏముందే? పిలిచే గొంతులోని ఆర్ద్రత, అభిమానం, ప్రేమ అవే. తామర తోడులో కనిపించని దారపోగులా ఉన్న దారంలా ఉంటుంది. అదే అసలైన ప్రేమ. అది కనిపించదు కానీ హృదయాన్ని తాకుతుంది. డార్లింగ్, స్వీటీ అంటూ పిలవగానే సరే, లోపల ఆర్ద్రత, అభిమానం లేని ఆ పిలుపు పెదవైపై పూసిన తీపి వంటకంలా నాలికతో సృష్టిస్తే క్షణం తీపి తగులుతుందే తప్ప నోట్లో ఉన్న కడుపులోకి జారిన వంటకం రుచిలా తనివి తీరుతుందా? చాలండి, నోరు విప్పితే చాలు ఉపమానాలు, ఉపోద్ఘాతాలు లెక్కలేనన్ని చెప్తారు. ఇది మనకు అలవాటైపోయింది. కాఫీ కప్పు నోట్లో పెట్టుకొని సిప్ చేస్తూ అంది పరమేశ్వరి. కరెక్ట్గా చెప్పావు పరా. నేనంటూ ఉంటాను, నువ్వు వింటూ ఉంటావు. నువ్వంటూ ఉంటావు, నేను వింటూ ఉంటాను. అందుకే మనం హాయిగా 40 ఏళ్ల నుంచి సంసారం చేస్తున్నాం. లేకపోతే ఏముంది? నువ్వు అటు, నేనిటు, విడాకులు, విడిపోవడాలు అంతే. మూతి బిగించి ఇటు అటు వెక్కిరిస్తున్నట్లుగా తిప్పి మీరెన్నైనా చెప్పండి, నా కూతురికి మాత్రం విదేశీ సంబంధం మాత్రమే చేస్తాను. నా చిట్టి తల్లి ముద్దు ముచ్చట్లన్నీ తీరాలి. అది డాలర్లలో తేలిపోవాలి. లక్షాధికారైన లవణమన్నమో కానీ మేలిమి బంగారు మింగబోడు. అంటూ పద్యాన్ని రాగయుక్తంగా పాడుతూ ఆట పట్టిస్తున్న సోమేశాన్ని కొరకరా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది పరమేశ్వరి. అలిగితివా సఖీ ప్రియా అలక మానవా అంటూ ఆమె వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు సోమేశం. కళ్ళు పెద్దవి చేసి ఏమిటి పిచ్చి చేష్టలు ఊరిమింది పరమేశ్వరి. అమ్మో, సిగ కాబట్టి సరిపోయింది. అదే అప్పటిలాగా జడగంటలు ఉండుంటే చేతి మీద ఈ పాటికి వాతలు పడేవి అంటూ వెనక నుంచి ఆమెను గట్టిగా పట్టుకొని చూడు ఈ కాగితం అంటూ చూపించాడు సోమేశం. విసుక్కుంటూనే చూసింది పరమేశ్వరి.
ఇంద్రనీల్ వయస్సు 28 సంవత్సరాలు, నెలకి $25,000 సంపాదన, ఉద్యోగం సాఫ్ట్వేర్ ఇంజనీర్, కులం ఏదైనా పర్వాలేదు, ఇండియన్ అయితే చాలు, చదువు డిగ్రీ ఉంటే చాలు, ఆస్తిపాస్తులతో సంబంధం లేదు, వెంటనే పెళ్లి జరిపించేయాలి, మళ్ళీ వారం ఇండియాకు వస్తున్నాను, ఢిల్లీలో వసంత్ కుంజ్లో గెస్ట్ హౌస్లో ఉంటాను, ఫోన్ నెంబర్ వివరాలు ఇస్తున్న చోటికి ఫోన్ చేసి సంప్రదించవచ్చు. పరమేశ్వరి కళ్ళు చెదిరిపోయాయి. వైకుంఠంలో విష్ణుమూర్తిలా అనిపించాడు ఇంద్రనీల్. తన కూతురు సరిత సాక్షాత్తు లక్ష్మీదేవిలా అనిపించింది. ఏమండి, ఎగిరి గంతేసినంత పని చేసింది పరమేశ్వరి. 1, 2, 3, 10 సార్లు చదివింది. ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. ఏమండి, వారం రోజులు అవుతోంది, అతను ఢిల్లీకి వచ్చేసి ఉంటాడు. ఆ నెంబర్కి ఫోన్ చేసి మన వివరాలన్నీ చెప్పండి, లేకపోతే ఇంకెవరైనా ఆ అవకాశాన్ని తీసుకుంటారు. తొందర చేసింది పరమేశ్వరి. మంచిది, అలాగే పరా, ముందు అతనిచ్చిన అడ్రస్కి అప్పుడే ఈ మెయిల్ చేసేశాను, ఇదిగో ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ దగ్గరికి వెళ్ళాడు సోమేశం. పరమేశ్వరి మురిసిపోతోంది. తన స్నేహితురాలు విజయ కూతురు టెక్సాస్లో ఉంది, శమంతకమణి కూతురు లండన్లో ఉంది, లలిత కూతురు ఆఫ్రికా, అబ్బా తన కూతురు కూడా అమెరికాలో. అప్పుడే పెళ్ళైపోయినట్లు, సరిత కడుపుతో ఉన్నట్టు, తను సోమేశం పురిటికి అమెరికా వెళ్ళినట్లు కలలు కన్నేస్తోంది పరమేశ్వరి. ఇదంతా వింటున్న సరిత మనసులో కూడా కొత్త ఆలోచనలు సుళ్ళు తిరుగుతున్నాయి. ఫోన్లో ఇంద్రనీల్ దొరికాడు. గంటసేపు మాట్లాడాడు సోమేశం, వివరాలన్నీను. తరువాత ఇంద్రనీల్ ఫోన్ చేశాడు. పరమేశ్వరి మాట్లాడింది. ఈసారి సరితను మాట్లాడించింది. మళ్ళీ తను మాట్లాడింది. ఈ వారంలోగా కొన్ని 100 సార్లు ఈ ఫోను ఆ ఫోను మోగింది. అన్నీ ఫోన్లోనే పూర్తయ్యాయి. కేవలం ఒకసారి చూడాలన్న కుతూహలంతో సోమేశ్వరం, పరమేశ్వరి సరితను తీసుకొని ఢిల్లీ వెళ్ళొచ్చారు. పరమేశ్వరికి రెక్కలొచ్చినంత సంతోషం. స్నేహితులందరికీ ఫోన్ చేసి చెప్పేసింది. సరిత అదృష్టానికి అందరూ మురిసిపోయారు. పెళ్ళి 1 వారం రోజుల్లో చేద్దామనుకున్నారు. కానీ పెళ్లి కొడుక్కి హఠాత్తుగా ఫోన్ వచ్చింది. టెక్సాస్ నుంచి కెనడాకు మారిపోయే అవకాశం. ఎప్పుడో కెనడాకి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్న ఇంద్రనీల్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి అప్లై చేస్తే ఆ ఉద్యోగం ఇప్పుడొచ్చింది. అందుకని అతడు మార్చిలో ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు. మధ్యలో 1 నెలే కదా, సరేనన్నారు సోమేశం గారు. పరమేశ్వరి ఆనందానికి అంతూ లేదు. అదృష్టం అంటే సరితదే. ఇంద్రనీల్కి తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారట. అక్కా చెల్లెళ్ళు లేరు, వేరే అన్నదమ్ములు లేరు. మేనమామ గారింట్లో పెరిగి పెద్దయ్యి విదేశాలకు చదువు కోసం వెళ్ళి అక్కడే స్థిరపడిపోయాడట. ఇప్పుడు మేనమామ కూడా లేనట. అవన్నీ విన్నాక పరమేశ్వరికి సరిత అంత అదృష్టవంతురాలు మరొకరు లేరనిపించింది. ఢిల్లీలోనే ఒక మంచి రోజు చూసి హోటల్ అశోకాలో తాంబూలాలు పుచ్చుకున్నారు సోమేశం దంపతులు. ఈ సందర్భంగా ఇంద్రనీల్ సరితకి 20 తులాల బంగారం, 10,000 రూపాయల పట్టుచీర కొన్నాడు. పరమేశ్వరి 10,000 రూపాయల రవ్వల ఉంగరం తొడిగింది ఇంద్రనీల్కి. చక్కటి సూటు బూటు కొన్నాడు సోమేశం. ఆ రోజంతా ఇంచుమించు చిన్న పెళ్లిలాగే అనిపించింది. హైదరాబాద్ తిరిగి వచ్చిన సోమేశం గారికి పరమేశ్వరికి చేతి నిండా పనులే. సరిత ఒక్కగానొక్క కూతురు వారికి. కొడుకు ప్రణవ్ ఇంకా చదువుతూనే ఉన్నాడు, ఐఐటి ఖరగ్పూర్లో. ప్రతిరోజు షాపింగ్లే. ఒకరోజు నగలు, ఒకరోజు బట్టలు, ప్రతి నిమిషం స్నేహితులతో బంధువులతో పెళ్లి మాటలే. రోజుకొక క్షణంలా జరిగిపోతుంది. ఆ రోజు సోమేశం స్నేహితుడు పాపారావు వచ్చాడు బొంబాయి నుంచి. బొంబాయిలో పాపారావు పెద్ద ఇండస్ట్రియలిస్టు. బిజినెస్ మీద ప్రపంచం అంతటా తిరుగుతూ ఉంటాడు. ఆ రోజు స్నేహితులిద్దరూ కబుర్లతోటే కడుపు నింపుకున్నారు. దానికి తోడు పరమేశ్వరి చేసిన పిండి వంటలు, ఇంకా భుక్తాయాసంతో మరిన్న కబుర్లు, అందులోనూ అన్నీ పెళ్లి కబుర్లే. పాపారావు తను కెనడా కూడా వెళుతున్నానన్నాడు. వెంటనే తన కాబోయే అల్లుడిని కలుసుకోమని ఇంద్రనీల్ అడ్రస్ ఇచ్చాడు. అల్లుడి కోసం తయారు చేసిన లడ్డూలు, మైసూర్ పాకు అన్నీ పంపించింది పరమేశ్వరి. 2 రోజుల తర్వాత పాపారావు ఫోన్ చేశాడు కెనడా నుంచి.
సోమేశం పరమేశ్వరి ఆత్రంగా పరిగెత్తారు ఫోన్ దగ్గరికి. అంతే, సోమేశం మొహంలో కళ తప్పింది, మాటలు తడబడ్డాయి. పరమేశ్వరి కంగారుగా అతన్ని పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టింది. తన చేతిలోకి రిసీవర్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకుంది. పాపారావు చెబుతున్నాడు, ఒరేయ్, నువ్వు మోసపోయావురా. ఎప్పుడో ఇంద్రనీల్కి పెళ్ళైపోయింది ఓ అమెరికన్ అమ్మాయితో. అబ్బాయి పీటర్కి 4 ఏళ్ళు. వాళ్ళ ఇల్లు సంసారం చూశాను. నేను నీ స్నేహితుడిలా కాక ఒక బిజినెస్ మ్యాన్లా వెళ్ళి కలుసుకున్నాను. మాటల్లో నాకు అర్థమైంది ఏమిటంటే, ఇక్కడ చదువుకుంటున్న రోజుల్లోనే అతనికి పెట్రేషియా అనే అమ్మాయితో సంబంధం, స్నేహం ఏర్పడింది. అది పెళ్లికి దారితీసింది. కొన్నేళ్ళు ఆనందంగా జరిగిపోయింది జీవితం. రాను రాను అతనిలో అతని తెలుగుతనం బయటపడుతోంది. తన జాతి, తన అలవాట్లు, తన భోజనం గుర్తుకొస్తున్నాయి. అవి తీర్చుకోవడం కోసం మరో సెటప్ పెడదామనుకున్నట్టున్నాడు. పెట్రేషియాతో ఇక్కడ సంబంధం తెంచుకోలేకపోతున్నాడు. పిల్లలు ప్రతిబంధకాలు. ఇదిరా సంగతి. పెళ్ళైన సరితని ఇండియాలోనే ఉంచేసేవాడో లేదా సవతి సంగతి ఇక్కడికొచ్చాక చెప్పేవాడో మరి. ఏదేమైనా మీరు అదృష్టవంతులు. పెళ్ళైపోకుండానే విషయాలు తెలుసుకోగలిగారు. మరి వినలేకపోయింది పరమేశ్వరి. అమెరికా మోజు, పోటీతత్వం, పై మెరుగులు అన్నీ మంచులా కరిగిపోయాయి. నిజమైన ప్రేమాభిమానాలు, బంధుత్వాలు, మానవ సంబంధాలు కళ్ళ ముందు కదలాడాయి. చెంపల మించి జారుతున్న కన్నీళ్లు గుండెని తడిపేశాయి. ఏమండి అంది హీనస్వరంతో. పరా, బాధపడుతున్నావా? తప్పు, మనం సంతోషించాలి. పోటు పడకుండా బయటపడినందుకు. పాపారావు మన పాలిట దేవదూత. లేకపోతే సరిత బతుకు ఏమైపోయేది? కండువాతో కళ్ళు తుడుచుకుంటూ అన్నాడు సోమేశం. అవునండి, ముక్కు మొహం తెలియకుండా ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్నవాళ్ల సంగతి విని లేనిపోని ఆశలతో జీవితాలు పాడు చూసుకునేవాళ్ళు నాలాగా ఎందరున్నారో. వాళ్ళందరికీ ఇది కనువిప్పు. అందుకే అయిన వాళ్ళని అడిగి అందరి సమక్షంలో అన్నీ తెలుసుకొని మన పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసేవారు. అది చాదస్తంగానూ సనాతనంగానూ అనుకొని తీసి పారేస్తున్నారు ఈ రోజుల్లో. నిమిషాలలో పెళ్ళి, క్షణాలలో విడాకులు. అందుకనే నేటి యువతకి పెళ్ళంటే విరక్తి కలుగుతోంది. పెళ్ళి లేకుండా బతకలేమా అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది అంది భర్త గుండెల మీద వాలిపోతూ. అవును పరా అంటూ ఆమె తలను నిమిరాడు. ఆ పిలుపు పరా అని ఆమెకు కొండంత ఊరటనిచ్చింది. ఆ పిలుపులో ఆప్యాయత, అభిమానం రంగరించిన అమృతంలా అనిపించింది. అలా ఎంతసేపు ఉండిపోయిందో. గుండెలోని భారం తగ్గే వరకు, కన్నీరు తన మనసులోని మలినపు ఆలోచనలను కడిగి ప్రక్షాళనం చేసేంత వరకు. విన్నారు కదండి, కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.